ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉన్న అదనపు కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఈ సిఫార్సు లెటర్లు వాటి సబ్మిషన్ గురించి నేను కొద్దిగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులు, ఆఫీషియల్స్ ఎవరిదైనా సరే, అక్కడ పోయి ఒక సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దాన్ని ఫర్దర్గా డెసిషన్ తీసుకుంటారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఉద్యోగి ఆయన డెసిషన్, ఇంక దానిపైన ఒకవేళ ఆయన రిజెక్ట్ చేసినా, ఆయన మొహాన్ని ఎవరైనా ఇసురు కొట్టినా, ఏం చేసినా మనం కలవాల్సిన వ్యక్తి ఎవరంటే అడిషనల్ ఈవో గారు. సో ఈ మధ్యలో అంటే సూపరింటెండెంట్ టీటీడీలో సూపరింటెండెంట్కి అడిషనల్ ఈవో గారి మధ్యలో ఒక 2 పోస్టులు ఉంటాయి, ఏఈఓ, డిప్టీ ఈవో అని. సో తిరుమలలో ఇప్పుడు డిప్టీ ఓ కళ్యాణ్ కట్టున్నారు, ఏఓ కళ్యాణ్ కట్టుంటారు, సూపరింటెండెంట్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అదేవిధంగా అన్నదానంలో డిప్టీ ఓ అన్నదానం ఉంటారు, ఏఓ ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు, జూనియర్ సీనియర్ అసిస్టెంట్ ఉంటారు. ఇది సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. సపోజ్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ఎత్తుకుంటే ఆర్ఐ సూపరింటెండెంట్, డిప్టీ తహసీల్దారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. సో ఇక్కడ సిస్టంలో అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఒక్క ఉద్యోగే ఇవాళ వద్దని డిసైడ్ చేసేస్తాడు అంతే. నా అప్పీల్ ఏంటంటే, డిప్టీ ఓ దర్శనాన్ని ఎందుకు పెట్టరు? ఏఓ దర్శనం అంటే 3 అంచెల వ్యవస్థ. ఇప్పుడు 1500 లెటర్ల వరకు వస్తే స్క్రూటినీ చేసి దాన్ని 3 అంచెల వ్యవస్థలో దాన్ని ఇది చేస్తే దళారుల వ్యవస్థ కూడా ఇదవుతుంది. ఇప్పుడు ఆ ఉద్యోగి అనుకుంటే, ఆయనకు నచ్చితే, ఆయన మూడ్ బాగుంటే యాక్సెప్ట్ చేస్తాడు, లేదా ఇసురు కొడతాడు. ప్రత్యేకంగా ఒక ఉద్యోగి ఉన్నాడు. ప్రత్యేకంగా అంటే ఆ ఉద్యోగి మెయిన్ గా ఆయన అహంకారపూరితంగా, నిర్లక్ష్యంగా, దురుసుగా, చాలా ఇదిగా బిహేవ్ చేస్తాడు. ఇసురు కొట్టడం చెప్పే విధానం ఉంటుంది, చెప్పి ఇసురు కొట్టేసినట్టు అయిపోయి ఆ ఉద్యోగి ప్రత్యేకంగా ఆ ఉద్యోగి 10:30కి వస్తాడు, 12:30 వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికాడ ఆయనకి సూపరింటెండెంట్ స్థాయి ఒకే ఒక ఉద్యోగి గురించి నేను మాట్లాడుతున్నా. ఆ ఉద్యోగి మళ్ళీ ఇంటికాడ క్యాంప్ ఆఫీస్ ఆయనకి. సో ఇంటికాడే తీసుకుంటాడు అనమాట. ఇక్కడ ఏదన్నా ఉన్నా మళ్ళీ సాయంత్రం ఏం చేస్తారు, కొన్నిటికి రిజెక్ట్ కొట్టడం, కొంతమందికి 300 రూపీస్ ఇచ్చేయడం. మళ్ళీ ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మళ్ళీ దాన్ని మారుస్తాడు. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఆయన ఇంటికాడ పండగ వాతావరణం. అదేంటో నాకైతే అర్థం కావడం, ఈ మతలబు ఏంటో అర్థం కావడం. నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగే డెసిషన్, ఫైనలైజేషన్ అంతా ఆయనే. సో మీరు అనొచ్చు అడిషనల్ కదా, ఆయన విచక్షణ కోటానే. అడిషనల్ ఈఓ గారు విచక్షణ కోటాలోనే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయనకి నచ్చితే ఆయన దృష్టికి తీసుకెళ్తాడు, లేదంటే లేదు. మనం ఎత్తుక్కోవాలి ఏంటంటే అడిషనల్ ఈఓ గారు ఎవరుంటారు. సో ఆయన ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఒక సివిల్ సర్వీసెస్ స్థాయి అధికారి చాలా ఉంటాయి. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అన్నదానాలు ఉంటుంది, రష్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్మెంట్ ఉంటుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, రూమ్స్ ఇది ఉంటుంది, విఐపీస్ వస్తే తీసుకురావడం ఉంటుంది. సో ఇవన్నీ ప్రతిసారి ఒకవేళ మనం కలిసి ఇవ్వాలనుకుంటే కొద్దిగా టైట్ షెడ్యూల్. ఆయన ఎక్కడ వేరే బోర్డ్స్ అనేది అంత అంటే ఆ విధంగా ఉంటుంది వాళ్ళ షెడ్యూల్. మనం ఆయన కలిస్తే ఏదో కన్సిడర్ చేస్తున్నారు, అది కూడా చెప్తున్నాం, కన్సిడర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగికి సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అయితే కొద్దిగా ఈజీ అండర్స్టాండింగ్ కానీ, సో జే గ్రేడు, ఎస్ఏజీ, హెచ్ఏజీ, క్యాబినెట్ సెక్రటరీ ఇట్లా. సో వాళ్ళ డిసిగ్నేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఇట్లాంటి వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కో డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈయనకి అవన్నీ అర్థం కావు, ఇసురు కొడతాడు. క్యాబినెట్ సెక్రటరీ స్థాయి అధికారి ఈ మధ్యలో ఆయన కూడా మన స్టేట్ గవర్నమెంట్ లో కూడా కార్పొరేషన్స్ కి అంతా కూడా ఎండీగా పనిచేస్తారు. వాళ్ళకు కూడా లెటర్ పెడితే వాళ్ళు సిస్టర్కి సర్నేమ్ మారిపోయింది అంటాడు. సో ఇదన్నీ అవగాహన ఉండాలి. నేను చెప్పడం ఒకటే నా విజ్ఞాపన, టీటీడీలో చాలా మంది ఉన్నారు, చాలా సహనంగా, అద్భుతంగా, డెడికేటెడ్ గా, నమ్మకంగా చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను ఈ సిస్టమ్ ని మార్చి మధ్యలో అడిషనల్ ఈఓ గారికి సూపరింటెండెంట్ స్థాయికి మధ్యలో ఏఈఓ, డిప్టీ ఓ. ఇంతకుముందు డిప్టీ ఓ టెంపుల్, వెరీ లాంగ్ బ్యాక్ డిప్టీ ఓ టెంపుల్ గారే ఇచ్చేవాళ్ళు సెల్లార్ టికెట్లు ఇవన్నీ. ఇప్పుడు ఆ డిప్టీ ఓ టెంపుల్ గారు కూడా దర్శనం టికెట్ కావాలంటే ఈయనకి ఇవ్వాలి. సో ద సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ అనేది ఇదని. సో నేను ఈ సందర్భంగా టీటీడీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు కూడా ఒక సూచన చేయదలుచుకున్నా.
రియల్ టైం గవర్నెన్స్ మనం వాట్సాప్ లో చాలా సేవలు అందిస్తున్నాం. సో ఎవరైతే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు, వివిధ దీంట్లో నుంచి వచ్చేవాళ్ళు, అన్సర్టనిటీ, ఆయన నైట్ 10 వరకు టెన్షనే, వస్తుందా మెసేజ్, వస్తుందా రాదా, అట్లా కాకుండా వారం 10 రోజుల ముందే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు కనీసం వాట్సాప్ లో దానికి ఒక నంబర్ క్రియేట్ చేయడం, రియల్ టైం గవర్నెన్స్ లో మీకు తెలిసిందే ఏ ఆధారిత దాంట్లోనే ఫిల్టర్ చేస్తాయి. అక్కడ పోయి ఫిజికల్ గా సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా దీని మీద నిర్ణయం తీసుకుంటారని, అంటే అక్కడ వర్క్ లోడ్ ప్రజలంతా అక్కడ చుట్టూ తిరగకుండా రియల్ టైం గవర్నెన్స్ లో ఈ వాట్సాప్ లో దాంట్లో నెంబర్ ఏ విధంగా మన మిత్ర అని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారో ఆ విధంగా చేయాలి. కూటమి ప్రభుత్వానికి తిరుమల ప్రతిష్ట చాలా ఇంపార్టెంట్, ఐ నో వెరీ వెల్. సో దీన్ని అప్డేట్ చేసి